హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. T20 ప్రపంచ కప్ 2024లో భారత్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. అలాగే ఆ మ్యాచ్ గెలిచి సూపర్ 8 కూడా చేరింది. న్యూయార్క్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. తొలుత టాస్కు ఓడి బ్యాటింగ్ చేసిన యుఎస్కే నిర్దిష్ట 20 ఓవర్లో 8 వికెట్ల నష్టపోయి 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. నితీష్ కుమార్ 27 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచారు. డేవిన్ టెల్లర్ 24 పరుగులు చేసి రాణించారు. ఇక మిగిలిన బ్యాట్స్మెన్ స్వల్ప స్కోరుకే పెవిలియన్కు చేరారు. ఇక టీమిండియా బౌలర్ హర్షదీప్ చెలరేగి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అమెరికాను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పాండే 2 వికెట్లు తీశారు. ఇక అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. ఈ లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లోనే 3 వికెట్ల నష్టానికి ఈ లక్ష్యాన్ని చేదుకుంది. రోహిత్ శర్మ 3, విరాట్ కోహ్లీ 0కే పెవిలియన్కు చేరగా ఇక రిషబ్ పంత్ 18 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో 2 సిక్స్లు 2 ఫోర్లు కొట్టి 50 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా శివన్ దూబే 35 బంతుల్లో 1 సిక్స్ 1 ఫోర్ కొట్టి 31 పరుగు చేసి నాటౌట్గా నిలవగా కీలక ఇన్నింగ్స్ ఆడి వీళ్ళిద్దరూ జట్టును విజయ పదంకి చేర్చారు. అమెరికా స్లో ఓవర్ రేటింగ్ నమోదు చేసి నిర్ణీత సమయంలో మ్యాచ్ ముగించేలా కనిపించడం లేదు. దానికి సంబంధించి అమెరికాకు 5 పరుగుల పెనాల్టీ పడింది. ఇన్నింగ్స్ లో 3 సార్లు కొత్త ఓవర్ ప్రారంభించడానికి 20 సెకండ్ల కంటే ఎక్కువ సమయమే తీసుకున్నారు. దీనికి నిబంధనల ప్రకారం అమెరికాకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. 5 పరుగుల రన్స్ ని భారత ఖాతాలో కలిపారు. 4 కీలక వికెట్లు పడగొట్టి అమెరికాను కట్టడి చేసిన టీమిండియా ప్లేయర్ హర్షదీప్ కు ప్లే ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.